ఇంతకుముందు చూసిన వీడియోలో వచ్చేసి మనం టెక్స్ట్ విడ్జెట్, కంటైనర్ షేప్స్ చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఈ బాటమ్ నావిగేషన్ బార్ చూద్దాం. అసలు ఈ బాటమ్ నావిగేషన్ బార్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ యూట్యూబ్లో వచ్చేసి కింద ఉంది కదా బాటంలో, సో హోమ్, షార్ట్స్, సబ్స్క్రిప్షన్, దీన్ని మనం బాటమ్ నావిగేషన్ బార్ అంటారు. ఇంకా మనం ఈకామర్స్ వెబ్సైట్లో వచ్చేసి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో, ఫోన్పేలో ఇలాంటి వాటిల్లో కూడా చూస్తాం. సో దీన్ని మనం బాటమ్ నావిగేషన్ బార్ అంటాం. ఇది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నేను ఇది తీసేస్తున్నా ఇప్పుడు. సో ఈ బాటమ్ నావిగేషన్ బార్ వచ్చేసి నేను ఇక్కడ యాప్ బార్ కింద రాసుకుంటున్నాను. బాటమ్ నావిగేషన్ బార్ ఐటమ్స్, బాటమ్ నావిగేషన్ బార్ ఐటమ్స్, ఐకాన్స్ డాట్ హోమ్ అనేది ఒక ఐకాన్ తీసుకుంటున్నాను. లేబుల్ వచ్చేసి హోమ్. నెక్స్ట్ దీన్నే నేను కాపీ పేస్ట్ చేసుకున్నాను. హోమ్ తర్వాత నోటిఫికేషన్స్, నెక్స్ట్ ప్రొఫైల్, పర్సన్, లేబుల్ వచ్చేసి ప్రొఫైల్. నెక్స్ట్ సెట్టింగ్స్, సో ఈ బాటమ్ నావిగేషన్ బార్ వచ్చేసి మినిమం 2 రిక్వైర్మెంట్స్ ఉండాలి, సింగిల్గా ఉంటే వర్క్ అవ్వదు. సో ఇప్పుడు మనకి రావట్లేదు ఎందుకంటే వైట్ కలర్ ఉంటుంది కాబట్టి. సో సెలెక్టెడ్ ఐటమ్ కలర్ వచ్చేసి గ్రీన్, కలర్స్ డాట్ గ్రీన్. అన్సెలెక్టెడ్ ఐటమ్ కలర్ వచ్చేసి గ్రే, కలర్స్ డాట్ గ్రే. సో ఇక్కడ మనకి బాటమ్ నావిగేషన్ బార్ అనేది వచ్చేసింది. ఇప్పుడు వీటికి ఆన్ ట్యాప్ అనేది ఇవ్వాలి. సో ఆన్ ట్యాప్ వచ్చేసి ఆన్ ట్యాప్ వాల్యూ, ఇక్కడ ఆన్ ట్యాప్లో ఇండెక్స్ బేస్ చేసుకొని ఇది చేంజ్ అవుతుంది. సెట్ స్టేట్, సో మనకి ఇది వర్క్ అవ్వట్లేదు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంటీజర్ రాసుకోవాలి. ఇంటీజర్ CURR, కరెంట్ వాల్యూ ఈక్వల్స్ టు 0. మీరు ఏదైనా రాసుకోవచ్చు, కరెంట్ ఇండెక్స్ కానీ, కరెంట్ వాల్యూ, కరెంట్ పర్సన్, సంథింగ్ ఏదైనా రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ కరెంట్ వాల్యూ ఈక్వల్స్ టు ఇండెక్స్ బేస్ చేసుకొని ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా కరెంట్ ఇండెక్స్, కరెంట్ వాల్యూ. సో ఇలా అన్నమాట. ఇప్పుడు చూసారా చేంజెస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ మనకి 1 అన్నమాట. సో ఇది 0, 1, 2, 3. ఇక్కడ 0 కూడా మనకి కౌంటే. మనం 1, 2, 3, 4 అని కౌంట్ చేసుకుంటాం. కాకపోతే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3. సో ఇక్కడ నేను ఇండెక్స్ అనేది 2లో పెట్టుకున్నాను. సో 2లో పెట్టుకొని నేను హార్ట్ రీలోడ్ చేస్తున్నాను.
ఇక్కడ చూసారా టూ అనేది హైలైట్ అయింది ప్రొఫైల్కి. సో స్టార్టింగ్ మనకి ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్స్ని పట్టుకొని మనం ఇక్కడ ఇండెక్స్ అనేది రాసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇది ఎలా ప్రెస్ చేస్తే స్క్రీన్ వస్తుందో చూద్దాం ఆన్ ట్యాప్ చేస్తుంటే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.